అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం. తీయనైన మాటలతో కటిక విషాన్నైనా అమ్మవచ్చేమో గాని కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, జీవితమంతా ఏడవలసి వస్తుంది. అలాగే ఎవ్వరికి ఎక్కువగా నీ మనసులో స్థానం ఇవ్వకు, వారి వల్లే నీ జీవితంలో తేరుకోలేని దెబ్బ తగులుతుంది. ఎలా ఉన్నా అంతా బాగుంది అనుకుంటూ ఉండాలి. అంతా మెల్లగా చక్కబడుతుంది. ఎందుకంటే సృష్టిలో ఏదైనా యద్భవం తద్భవతి అన్నారు కదా. అంటే మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. 1 గంటలో నీవు చనిపోతావని నీకు తెలిస్తే నీవు ఎలా భగవంతుని స్మరిస్తూ ఉంటావో అలానే జీవితాంతం మనోమందిరములో ఈశ్వరుణ్ణి భక్తితో స్మరిస్తూ ఉండు. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ 2 మనిషి పురోగతికి పెనుముప్పు. నీవు ఖాళీగా ఉండి ఏ పని చెయ్యకపోవడం తప్పే కావచ్చు, కానీ బిజీగా ఉండి కూడా ఏ పని చెయ్యకపోవడం చాలా దారుణమైన విషయం. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అది వారి వ్యక్తిగత భావాలు అని అనుకోవాలే తప్ప మనల్ని అంటున్నారు అనే ఆలోచన మనలోకి రానివ్వకండి. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనుషుల్ని మనకు దూరం చేస్తుంది. కోడలు అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకున్నా గౌరవించిన అత్తగారికి కోడలంటే ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే పరాయి అమ్మాయే అనే భావన ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది. అత్త ఎప్పటికీ అమ్మ అవ్వదు, కాబట్టి కోడలు కూడా ఎప్పుడు కూతురు అవ్వలేదు. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది, క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. చాలాసార్లు మనం ఒక మెట్టు కిందికి దిగడానికి ఒప్పుకోకుండా మనసును ముక్కలు చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తాము. స్నేహాలు, బంధాలు అర్ధాంతరంగా ముసిగిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. ప్రేమిస్తే ఒకరిని ప్రేమించాలి, వాళ్ళు చనిపోయే వరకు. అంతేకాని వేరే ఒకరితో ఫోన్లో మాట్లాడడం, మరొకరితో చాటింగ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే నీవు ప్రేమించిన వాళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కదా. వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు మోసం చేస్తే రేపు మీరు ప్రేమించిన వాళ్ళు మీకు మోసం చేస్తారు. ఒక కూతురు తన తండ్రిని హత్తుకున్నదంటే అది ప్రేమ. ఒక అన్నయ్య తన చెల్లి ఇంటికి చేరుకున్నదా అని అడిగాడంటే అది ప్రేమ. ఒక అమ్మ తన బిడ్డకు కోరి ఒక మంచి పండు ఇచ్చిందంటే అది ప్రేమ. ఒక భార్య తన భర్తను లైఫ్ అంతా బిడ్డలా కాచుకుంటుందంటే అది ప్రేమ. ఒక స్నేహితుడు తన స్నేహితుని చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్పాడంటే అది ప్రేమ. ప్రేమంటే వయసు, ఆకర్షణల్లో పుట్టేది కాదు. ప్రేమంటే ఒక బంధం, ప్రేమంటే ఒక బాధ్యత.